హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మనకు తెలుసు కదా, తెలుగోళ్ళు చాలా జనరస్గా ఉంటారు, అందుకే అందరికీ లోకో అవుతూ ఉంటారు కూడా. ఇక ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, మొన్న ఓజీ సినిమా రిలీజ్కి కన్నడిగుల ఓవర్ యాక్షన్ చూశాం కదా. ఫ్యాన్స్ ప్రీమియర్ షోకి పవన్ కళ్యాణ్ సాంగ్స్ డీజే పెట్టారని, అవి కన్నడలో లేవని ఓవర్ యాక్షన్ చేసి ప్రీమియర్ షో వేయనివ్వకుండా నానా రభస చేశారు. ఇంకేం చెప్పాలి, భాష మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇదేంటో అసలు చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇక ఇప్పుడు తన కన్నడ డబ్బింగ్ సినిమా కోసం తెలుగు స్టేట్కి వచ్చిన కాంతారా హీరో అనియా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ, ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ? ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ಥರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಇವರೊಂಥರ ನನ್ನೂರವರು, ನನ್ನ ಅಣ್ಣ, ನನ್ನ ತಮ್ಮ ಥರದ ಒಂದು ಫೀಲಿಂಗ್, ಒಂದು ಸಹೋದರನ ಥರ ಫೀಲಿಂಗು. ಇವತ್ತು ಹೈದರಾಬಾದಿಗೆ ನಾವು ಬರ್ತೀವಿ ಅಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ, ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారా, తను ఉన్నది తెలుగు స్టేట్ అని కూడా పట్టించుకోకుండా బెంగళూరులో ఉన్నట్టు ఎలా లోకల్ ఫీలింగ్ చూపిస్తున్నాడు. మాట వరుసకు కూడా తెలుగు రాలేదు నోటి నుంచి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇదే రిషబ్ శెట్టి అన్నయ్య తమిళ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు తమిళంలో మాట్లాడాడు, హిందీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాడు, కానీ తెలుగు ఈవెంట్కి వచ్చేసరికి కన్నడలో మాట్లాడుతున్నాడు. ఇక ఈ బలుపుకి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక పక్కనున్న మన తెలుగు తేజం చిన్న ఎన్టీఆర్ మురిసిపోవడం కొసమెరుపనమాట. ఇది మన దౌర్భాగ్యం అని చెప్పాలి. తాత ఏమో అప్పట్లో తెలుగోడి ఆత్మగౌరవం అని నినదిస్తే, ఇప్పుడు ఈ మనవడేమో తెలుగు గడ్డపైన తెలుగోడి పరువుని నిలువెల్లా తీస్తున్నాడు, అది కూడా ఒక కన్నడ డబ్బింగ్ సినిమా కోసం. ఎందుకంటే తాను ప్రస్తుతం తీస్తున్న కన్నడ డైరెక్టర్ డ్రాగన్ సినిమా కన్నడలో బాగా ఆడాలి కాబట్టి చిన్న ఎన్టీఆర్ ఇలా స్వార్థపూరిత చేష్టలు చేస్తున్నాడనేది సుస్పష్టం. ఎందుకంటే చిన్న ఎన్టీఆర్కి అల్టిమేట్గా బిజినెస్సే ముఖ్యం కాబట్టి. ఇక ఇంకో దారుణం ఏంటంటే, ఈ డబ్బింగ్ సినిమాకి కూడా తెలుగు స్టేట్స్లో టికెట్ హైక్ కావాలని అప్లికేషన్ ఎట్టుకున్నారు. తెలుగు ఆడియన్స్ అంటే ఎంత అలుసైపోయిందో కన్నడోళ్ళకి ఈ ఉదంతమే నిదర్శనం. ఇక ఇంకో దారుణం ఏంటంటే, కాంతారా అనేది ఒక కన్నడ సినిమా, అది తెలుగులో అయినా హిందీలో అయినా డబ్బింగ్ సినిమా కిందే లెక్క. కానీ యూఎస్లో ఈ రేట్ డిఫరెన్స్ చూడండి. హిందీ వర్షన్కేమో $10 అంట, అదే తెలుగు వర్షన్ వచ్చేసరికి $20 అంట. ఇది నిజంగా తెలుగు ప్రేక్షకుడికి హ్యూమిలియేషన్ అని చెప్పాలి. దీనికి ఒక్కటే పరిష్కారం, మొహాటం లేకుండా ఈ కన్నడ సినిమాని అనఫిషియల్గా బాయ్కాట్ చేయడమే. ఆ పని చేస్తేనే మన పరువు నిలుస్తుంది. ఇదే సినిమాని 2 వారాల్లో ఎలాగో ఓటీటీలో చూసుకోవచ్చు, అంత ఇంట్రెస్ట్ ఉంటే. చూడాలి తెలుగోడు వాడికి జరుగుతున్న అవమానాన్ని ఇప్పటికైనా ప్రతిఘటిస్తాడో లేదో. ఇక ఫైనల్గా దీనంతటికీ ఒత్తాసు పలుకుతున్న చిన్న ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో భారీ మూల్యమైతే చెల్లించుకోక తప్పదు అనేది సినిమా మేధావుల భావన కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.